నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఏప్రిల్ 12 నేడు హనుమాన్ జయంతి. పీజే డిజిటల్ న్యూస్ వీక్షకులకు మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆ మహాబలశాలి శక్తి సామర్థ్యాలన్నీ కూడా మీలో కూడా కావాలని, మీ లక్ష్యాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ ఏప్రిల్ 12కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి పేపర్, 4th సిటీకి మెట్రో డిపిఆర్ సిద్ధం చేయండి, 2వ దశ అనుమతుల కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు, మూసీ పనుల్లో వేగం పెంచండి, నీరాలం ట్యాంకుపై వంతెన అద్భుతంగా ఉండాలి, 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా డ్రై పోర్టు, ఆర్ఆర్ఆర్ పనులు వేగవంతం చేయాలి, అధికారులతో సమీక్షల్లో సీఎం రేవంత్ రెడ్డి. చూడొచ్చు మనము, సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ డిపిఆర్ సిద్ధం చేశారు. 4th సిటీకి సంబంధించి హైదరాబాద్ సిటీని అయితే అద్భుతంగా మార్చనున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. నిన్న పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తూ, జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్పేటలో ఆయన విగ్రహానికి పూలమాల వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, విహెచ్. 4th సిటీ వరకు మెట్రో రైళ్లను విస్తరించాలని, అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో 2వ దశ విస్తరణ పనులను సంబంధించిన పురోగతిపై ఆరా తీశారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెట్రో రైలు విస్తరణ పనులు, మూసి పునరుజ్జీవన పనులు, జాతీయ రహదారుల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్డు పురోగతిపై ముఖ్యమంత్రి ఆయా శాఖల అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. సో మెట్రో విస్తరణలో భాగంగా 4th సిటీ వరకు మెట్రో రైలును కూడా విస్తరించాలని ఆ మేరకైతే నిన్న సంబంధిత అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. అదేవిధంగా మూసి పునరుద్ధరణ, ఇతర అభివృద్ధులపై అయితే క్లుప్తంగా చర్చించారు నిన్న. మిగతా వార్తలు చూద్దాం. కేంద్రానికి బీసీ బిల్లులు న్యాయ సలహా తర్వాత పంపిన నెక్స్ట్ వార్త చూద్దాం. కేంద్రానికి బీసీ బిల్లులు న్యాయ సలహా తర్వాత పంపిన గవర్నర్. మార్చి 17న బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. విద్యా, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించేలా రూపకల్పన. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా 50% దాటనున్న రిజర్వేషన్లు. కేంద్రం వెంటనే ఆమోదిస్తుందా, ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి. సో గత నెలలో మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అందులో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి బిల్లును కూడా ఆమోదించారు. అటు మరోపక్క గమనిస్తే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, 50% రిజర్వేషన్లు కోటా దాటుద్దని చెప్పి. ఇక్కడ రాష్ట్రంలో అందుకు భిన్నంగా అన్ని రిజర్వేషన్లు చూసుకుంటే 50% కాదు, 67%కి ఈ కోటా చేరుతుంది. అటు ఎస్సీలకు 15% రిజర్వేషన్లు, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు, బీసీలకు 42% రిజర్వేషన్లను మొత్తం కలుపుకుంటే 67% చేరుకుంటుంది. అంటే 50% కోట దాటుతుంది. కాబట్టి కేంద్రం ఆమోదం తప్పనిసరి అవుతుంది. వీలైతే రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బిల్లులను అయితే కేంద్రానికి పంపినారు. మరి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందన్న దానిపై అయితే ఆసక్తి నెలకొంది. ఒకవేళ కేంద్రం అయితే పట్టించుకోకుంటే ఈ బిల్లులు అయితే ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తలేవు. 14న భూభారతి పోర్టల్ ప్రారంభం. శిల్పారామంలో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన. సో ధరణి పోర్టల్ ఏదైతే ఉందో, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ ఏదైతే ఉందో అందులో అక్రమాలు జరిగాయి అని చెప్పి ఆరోపిస్తూ దాని స్థానంలో ఈ భూభారతి పోర్టల్ని అయితే ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా శిల్పారామంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు. మరింత పకడ్బందీగా కూడా ఈ పథకాన్ని అయితే నడపనున్నారు. నెక్స్ట్ వార్త. లోకాయుక్త టీజీహెచ్ఆర్సీ చైర్మన్ నియామకం. లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్, సభ్యులుగా ప్రవీణ కిషోర్, ఉప లోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్ నియమించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి. సమాచార హక్కు కమిషన్ నియామకాలపై మరోసారి సీఎం అధ్యక్షతన సమావేశం. సో లోకాయుక్త మరియు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు సంబంధించి చైర్మన్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం నిన్న నియమించింది. ఈ నియామకం అనేది గవర్నర్ చేతుల మీద జరుగుతుంది, గవర్నర్ నియమిస్తారు. ఈ లోకాయుక్త అనేది ఏంటంటే అసలు కథ, రాష్ట్రంలో అవినీతిని నిరోధించడానికి, ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతిని నిరోధించడానికి గాను ఈ లోకాయుక్త పనిచేస్తుంది. అదేవిధంగా సామాన్య ప్రజల నుంచి, సాధారణ ప్రజల నుంచి కూడా ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఇది
ఆ మేరకు ఫిర్యాదులను స్వీకరిస్తూ అవినీతిని అయితే నిరోధించే ప్రయత్నం అయితే చేస్తుంది. సో మిగతా సమాచార హక్కులకు సంబంధించి చైర్మన్ల నియామకంపై అయితే మరోసారి సీఎం అధ్యక్షతన సమీక్ష నిర్వహించనున్నారు. దానికి సంబంధించి చైర్మన్లను త్వరలో నియమిస్తారో లేదో మరి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. సంస్కృతానికి దండ, తెలుగేది అండ, తెలుగుకేది అండ. కార్పొరేట్ విద్యార్థులకు స్కోరింగ్ సబ్జెక్టుగా సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ లిపిలో రాసిన 90కి పైనే. గత 30 ఏళ్లలో అందులో తప్పిన వారు అతి తక్కువ మంది. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల తగ్గుదలకు ఇది ఓ కారణం. అయినా సర్కారు పట్టించుకోవట్లేదని విద్యావేత్తల ఆవేదన. మనము నిన్న చూసాము, కాలేజీలలో తెలుగు స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలన్న యోచన జరుగుతోంది. సంస్కృతం స్కోరింగ్ సబ్జెక్టు కాబట్టి తెలుగును తొలగించి దాని ప్లేస్లో తెలుగును తొలగిస్తారో లేదో తెలియదు కానీ సంస్కృతాన్ని అయితే ప్రవేశపెడతారు. సో దాంతో తెలుగు కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుగు సంఘాల నాయకులు, పండితులు, విద్యావేత్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10వ తరగతి వరకు సంస్కృతం ఒక్క ముక్క కూడా రాదు. కానీ ఇంటర్లో రెండో భాషగా సంస్కృతాన్ని తీసుకునే విద్యార్థులకు 100కి 90కి పైగా మార్కులు వచ్చేస్తాయి. అదే పుట్టినప్పటి నుంచి అమ్మ మాట వింటూ అమ్మ భాష అయిన తెలుగులో మాట్లాడుతూ పెరిగిన విద్యార్థులు తెలుగును ద్వితీయ భాషగా తీసుకుంటే మాత్రం పరీక్ష ఎంత అద్భుతంగా రాసినా బోటాబొట్టి మార్కులే వస్తాయి. దేవభాష అయిన సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్న మిగతాది 14 పేజీలు ఒకసారి చూద్దాం. విద్యార్థులకు దేవతలు మెచ్చి ఇచ్చే వరం కాదిది. ఇంటర్ బోర్డు ఇష్టారాజ్యానికి నిదర్శనం. అదే బోర్డు తల్లి భాష అయిన తెలుగును సెకండ్ లాంగ్వేజ్గా తీసుకున్న విద్యార్థులకు మాత్రం గీచి మార్కులేస్తుంది. సంస్కృత పరీక్ష రాసే విద్యార్థులు తమకు తోచిన సమాధానాలు రాసిన కొందరు విద్యార్థులైతే క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలే తిరిగి సమాధానాలకు రాసిన పేపర్ దిద్దేవారు దాన్ని పట్టించుకోకుండా మార్కులు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చూడొచ్చు ఎంత పెద్ద స్థాయిలో ఆరోపణలు ఇవి. సంస్కృత భాష అసలు 10వ తరగతి వరకు ఉండదు. సంస్కృత భాషపై సాధారణ విద్యార్థికి పట్టు కూడా ఉండదు. అయినప్పటికీ ఇంటర్లో రాగానే సెకండ్ లాంగ్వేజ్లో సంస్కృతం తీసుకున్న వారందరికీ కూడా ఏదో రాసినా కూడా మార్కులు పడుతున్నాయని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి. అమ్మ భాష తెలుగు భాషను పక్కన పెట్టి సంస్కృతానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కూడా తెలుగు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు కొంచెం బాగా రాస్తే 100కి 99 మార్కులు కూడా వేస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఇన్ని మాటలలే గత 30 సంవత్సరాల్లో జరిగిన ఇంటర్ పరీక్షలో సంస్కృత పేపర్లు తప్పిన వారు వేల మీద లెక్కపెట్టినదగిన సంఖ్యలో మాత్రమే ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిరుడు ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కేవలం 1 మార్కుతో తప్పిన విద్యార్థుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 40,000కు పైగా ఉంది. కానీ ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకున్న వారిలో అత్యధికులలో అందులో కనీసం 90 మార్కులు వచ్చాయి. అదే సమయంలో తెలుగులో అత్యధికులకు 70 మార్కులకు మించి రాలేదు. అంతేనా, నిరుడు తెలుగులో ఫెయిల్ అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల సంఖ్య దాదాపు 7,000 దాకా ఉంది. చూడొచ్చు, గతంలో జరిగిన ఇంటర్ పరీక్షలకు సంబంధించి కూడా తెలుగును సెకండ్ లాంగ్వేజ్గా తీసుకున్న వారిలో కూడా దాదాపు 7,000కు పైగా ఫెయిల్ అయ్యారు. అదే సంస్కృతంలో చూస్తే వేల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు ఫెయిల్ పర్సెంటేజ్. సో ఇది తెలుగునైతే కనుమరుగురు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో మిగతాది ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ₹10,000 కోట్ల ఆర్థిక మోసం, కంచగచ్చిబౌలి భూముల పేరిట రుణం. దేశాన్ని బ్యాంకులను మోసగించిన రేవంత్ సర్కార్ హక్కుపత్రాలు చూడకుండానే రుణం ఇచ్చిన ఐసిఐసిఐ. బీజేపీ ఎంపీ సహకారంతో స్కామ్కు తెరలేపిన సీఎం. ప్రధానికి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సో హెచ్సియు భూముల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మిగతా 14 పేజీలు ఒకసారి చూద్దాం. కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసంతో పాటు 10,000 కోట్ల బడా ఆర్థిక మోసం కూడా జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఆ భూముల పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఈ కుంభకోణానికి తెరదీశారన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ సర్కారు రిజర్వ్ బ్యాంకులను దేశాన్ని మోసం చేసిందని పేర్కొన్నారు. భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులు లేకుండానే టీజీఐఐసికి ఆ భూమిని ఐసిఐసిఐ బ్యాంకుకు ఎలా తనఖా పెట్టింది?
సేల్ డీడ్ కూడా లేని భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చింది? ఇది మోసం కాదా అని ఆయన ప్రశ్నించారు. భూ యాజమాన్య హక్కు ఎవరిదో తెలుసుకోకుండానే 10,000 కోట్ల రుణం ఇచ్చిన ఐసిఐసిఐ బ్యాంకు తన విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. ట్రస్ట్ అడ్వైజర్స్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బ్రోకరిజం చేసిందని, దీని వెనుక బీజేపీ ఎంపీ హస్తముందని ఆరోపించారు. ఇందుకు గాను సదరు కంపెనీకి 169.84 కోట్ల లంచం ఇచ్చారని విమర్శించారు. కంచగచ్చిబౌలి భూములపై కోర్టు తీర్పు అనంతరం టీజీఐఐసికి ఆ భూములు అప్పగిస్తున్నట్లు జీవో మాత్రమే ఇచ్చారన్నారు. సో ఈ విధమైన ఖచ్చితంగా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉన్నదని చెప్తున్నారు. ఆ ఎంపీ ఎవరన్నది కూడా త్వరలోనే చెప్తానని కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు. సో ఇది మరో అంశం తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు. అటు హెచ్సియులో ఆందోళన అయితే కొనసాగుతుంది, హెచ్సియు వివాదం అయితే కొనసాగుతున్న పరిస్థితి. సో మరో వార్త, ఆ 5,200 కోట్లు బిల్లిరావుతో కేటీఆర్ లంచం పొద్దు. ఐఎంజీ భారత్తో 30% ఒప్పందం. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 400 ఎకరాలను బిల్లిరావుకు అప్పగించేవారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో భూముల అమ్మకాలపై చర్చకు కేటీఆర్ సిద్ధమా? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు. సో ఆరోపణలు ప్రతి ఆరోపణలు అయితే కొనసాగుతున్నాయి. అటు హెచ్సియు భూముల వివాదంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కుంభకోణానికి తెరలేపిందని, అందులో బీజేపీ హస్తం ఉందని, బీజేపీ ఎంపీ హస్తం ఉందని కూడా కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు. మరోవైపు అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే ఈ విధంగా స్పందించారు. కేటీఆర్ గారు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి కూడా స్పందిస్తున్న నేపథ్యం. విద్యా హక్కు చట్టం ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా? పేదలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% రిజర్వేషన్లు కల్పించడంపై హామీ ఇవ్వండి. ఇప్పటికే జారీ చేసిన మెమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తారా? చెప్పండి. చట్టం అమలు కోసం తీసుకున్న చర్యలేమిటో వివరించండి. హైకోర్టు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం. సో విద్యా హక్కు చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, అమలు చేయాలని. 2020లో ఈ కేసు దాఖలైంది. విద్యా హక్కు చట్టం సరైన రీతిలో అమలు జరగడం లేదని చెప్పి కొంతమంది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడంతో దానిపై హైకోర్టు అయితే ఈ విధంగా స్పందించింది. ఈ సంవత్సరమైన విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తారా లేదా అన్నట్టు కూడా ప్రశ్నించారు. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. మిగతాది వెలుగు పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. సో మిగతాది వెలుగు పేపర్. విజిలెన్స్ రిపోర్ట్పై ఏం చేద్దాం? కాళేశ్వరం కుంగిన ఘటనలో 39 మంది ఆఫీసర్పై చర్యలకు సిఫార్సు. వీరిలో ఎక్కువ మంది ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఇంజనీర్లే. సో గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతులు జరిగాయి అని చెప్పి ఈ ప్రభుత్వం ఆరోపిస్తూ బ్యారేజ్ కుంగిన ఘటనలో విజిలెన్స్ విచారణ అయితే చేపట్టింది. సో ఈ మేరకు విజిలెన్స్ అయితే నివేదిక ఇచ్చింది. అందులో దాదాపు 39 మంది ఆఫీసర్లు అత్యధికులు ఇరిగేషన్ శాఖలోనే ఉన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిఫార్సు చేసిన నేపథ్యం. ఇప్పుడంతా కూడా ప్రభుత్వ శాఖలో ఉద్యోగుల కొరత కొంత మేరకు ఉంది. ఇప్పుడు ఈ ఉద్యోగులపై కూడా ఒకవేళ చర్యలు తీసుకుంటే ఆ ప్రభుత్వ సంస్థ అంటే ఆ ఉద్యోగులు లేక వెలబలబోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి కూడా కొన్ని కథనాలు కూడా వచ్చాయి. చూద్దాం ఒకసారి. 39 మందిలో 17 మందిపై క్రిమినల్, 22 మందిపై శాఖాపరమైన చర్యలకు విజిలెన్స్ సూచన. వీరిలో గత సర్కార్ తప్పుల వల్ల ఇరుక్కున్న వాళ్ళే ఎక్కువ. నేరుగా ప్రమేయం లేని వారికి రిలీఫ్ కల్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్లకు ఆశపడి కావాలని తప్పు చేసిన వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు. విజిలెన్స్ రిపోర్టుపై మరోసారి సమీక్షించన్న సర్కార్. చూడొచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన పడుతుంది. 17 మంది సీనియర్ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, మరో 22 మందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసింది. వీరంతా ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఇంజనీర్లు కావడం, ఒకేసారి చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్ కుప్పకూలే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం అయోమయంలో పడింది. ఇప్పటికే సీనియర్ స్థాయిలో అధికారుల కొరత వేధిస్తుండడంతో పెండింగ్ ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. ఇలాంటి టైంలో అంతమంది అధికారులపై చర్యలు తీసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. చూడొచ్చు, దాదాపు 39 మంది అధికారులపై చర్యలు తీసుకుంటే ఆ శాఖ అనేది కుంగిపోయే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా ప్రమాదం ఉందని కూడా ప్రభుత్వం భావిస్తుందట. మరి ఏం చేస్తారో చూడాలి. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంటు, వాస్తవంగా తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఏదో ఒత్తిడిల వల్ల తెలిసి తెలియని
విధంగా తప్పులో ఇరుక్కున్న వాళ్ళకు మాత్రం కొంత ఉపశమనం కల్పించనున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో మిగతా వార్తలు చూద్దాం. 15 నుంచి టెట్ అప్లికేషన్లు, టీజీ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకొని ఉన్నారు. ఎగ్జామ్ ఫీజు ఒక పేపర్కు 750, 2 పేపర్లు కలిపి 1000 రూపాయలు నిర్ణయించారు. టెట్ ఎగ్జామ్స్ జూన్ 15 నుంచి 30 తేదీల వరకు నిర్వహిస్తారు. సో నిన్ననైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు అప్లికేషన్లు కూడా జరగనున్నాయి. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే నిర్వహించనున్నారు. గతంలో నిర్వహించిన టెట్ పరీక్షలకు ఎలాంటి రుసుము లేకుండా నిర్వహించారు ప్రభుత్వాలు. కానీ ప్రస్తుతం మాత్రం దీనికి కొంత రుసుమునైతే, ఫీజునైతే కేటాయించారు. ఒక పేపర్కి 750 రూపాయలు, 2 పేపర్లు కలిపి చేస్తే 1000 రూపాయలు. ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పేపర్ 1 అంటే ఎస్జిటికి సంబంధించి ఎవరైతే డిఎడ్ పూర్తి చేసుకున్న వారు ఉంటారో వాళ్ళు ఎస్జిటికి ఎలిజిబుల్, వాళ్ళది పేపర్ 1గా. ఎవరైతే బిఎడ్ పూర్తి చేసుకుని ఉంటారో వాళ్ళు స్కూల్ అసిస్టెంటు, వాళ్ళు పేపర్ 2గా పరిగణించబడతారు. సో 2 పేపర్లు అంటే బిఎడ్ డిఎడ్ చేస్తున్న వాళ్ళు రెండింటికి అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకు 1000 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ కూడా జూన్ 15 నుంచి 30 తేదీ వరకు జరగనున్నాయి. అదేవిధంగా జూలై 22వ తేదీన ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. అప్లికేషన్లు అయితే 15 నుంచి మొదలవుతాయి. మరి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న అయోమయంలో, ఆందోళనలో కొంత అభ్యర్థులు అయితే ఉన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న దానిపై ఇంతకుముందే ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించి ఇవన్నీ తెరపైకి రావడంతో ఈ నోటిఫికేషన్ల పరంపర అనేది కొంచెం జాప్యం జరిగిందన్నట్లు కూడా నిరుద్యోగ అభ్యర్థులు కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్లు కూడా వస్తే బాగుంటుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వందేళ్ల అవసరాలు తీర్చేలా డ్రైపోర్టు రీజనల్ రింగ్ రోడ్డుకు సమీపంలో నిర్మించాలి సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రాయ్పూర్, హైదరాబాద్ మంచిర్యాల హైవేలకు ప్రతిపాదనలు. RRR ఉత్తర భాగం భూసేకరణ, దక్షిణ భాగం DPR కన్సల్టెన్సీ పూర్తి చేయాలి. భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా కంప్లీట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు. నెక్లెస్ రోడ్డు, లెక్వ్యూ పార్క్లో పూలే విగ్రహ ఏర్పాటుకు సీఎం స్థల పరిశీలన. సో నిన్న పూలే జయంతి సందర్భంగా ఆ మహానీయుడి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలన అయితే చేశారు. విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. దమ్ముంటే బీజేపీ ఎంపీ పేరు బయటపెట్టు, కేటీఆర్కు ధర్మపురి అరవింద్ సవాల్. టైం వచ్చినప్పుడు కేటీఆర్ అరెస్టు తప్పదని వ్యాఖ్య. సో హెచ్సియు భూముల వివాదంలో 10,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆరోపించారు. అందులో బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉందని చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ కలిసే చేస్తున్నాయని కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ గారి వ్యాఖ్యలకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు అయితే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ మేరకు స్పందించారు. దమ్ముంటే బీజేపీ ఎంపీ పేరైతే బయటపెట్టని చెప్పి కూడా సవాలు. హెచ్సియు భూముల వెనుక బీజేపీ ఎంపీ ఉన్నారని చెబుతున్న కేటీఆర్ దమ్ముంటే ఆ పేరు బయట పెట్టాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. ఆ భూముల మీద ఐసిఐసిఐ బ్యాంకు లోన్ ఇచ్చిందని చెబుతున్నారని, లోన్ ఇచ్చినందుకు ముందుగా బ్యాంక్ వాళ్ళను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో అరవింద్ మాట్లాడారు. హెచ్సియు భూముల అంశంపై కేటీఆర్, కవితకు మాట్లాడే అర్హత లేదని అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు హెచ్సియుకు భూములు ఎందుకు బదలాయించలేదని ప్రశ్నించారు. సో ఈ మేరకైతే ఆరోపణలు ప్రతి ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఇటు ఇంకోసారి చూడొచ్చు. సర్కారుకు రేవంత్కు బాడీగార్డుల కేటీఆర్, స్టేట్లో కన్వర్గయ్యే దశలో బీఆర్ఎస్. ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాడీగార్డులా మారారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేసుల మాఫీ, అరెస్టులను ఆపడం కోసం మద్రాసు ఒప్పందం మేరకు కేటీఆర్ సుపారీ తీసుకుని బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగయ్యే దశలో ఉన్నదని అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి 5 ఏళ్లుగా సీఎం ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఎన్నడూ లేని ప్రేమ చూపిస్తుందని చెప్పారు. సో అటు బీజేపీ బీఆర్ఎస్ మధ్యనైతే
ఆరోపణలు ప్రతి ఆరోపణలు అయితే తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. మిగతా వార్తలు చూద్దాం ఒకసారి. పికాక్ బఫెల్లో లేక్లు ఆ 400 ఎకరాల్లో లేవు. 2 లేక్లు హెచ్సియు భూముల్లోనే ఉన్నాయి. నరికేసిన 1700 చెట్లలో పర్మిషన్ తీసుకోవాల్సినవి 120 మాత్రమే. జింకలు నెమళ్ళు అక్కడున్న మొత్తం భూముల్లో తిరుగుతాయి. కంచగచ్చిబౌలి భూములపై సమగ్రంగా నివేదించిన అటవీ శాఖ సుప్రీంకోర్టుకు మధ్యంతర రిపోర్టును ఇవ్వనున్న ఎంపవర్డ్ కమిటీ. సో హెచ్సియు భూముల వివాదంలో సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళింది. అక్కడ స్టే విధించారు. సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ కూడా నియమించారు. ఆ కమిటీ కూడా వచ్చి విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, వర్సిటీ అధికారులు, అటవీ శాఖ సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించారు. నివేదికనైతే రూపొందించారు. కంచగచ్చిబౌలిలో భూముల్లో ఉన్నట్లు చెబుతున్న పికాక్ బఫెల్లో చిన్న నీటి సరస్సులు 2 హెచ్సియు పరిధిలోని భూముల్లోనే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ భూమిగా చెబుతున్న 400 ఎకరాలలో ఆ సరస్సులు లేవని తెలిపింది. వీటితో ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపింది. ఆ 2 సరస్సులకు సంబంధించిన వివరాలను ఫీల్డ్ విజిట్కు వచ్చిన సుప్రీంకోర్టు సాధికార కమిటీకి అటవీ శాఖ నివేదించింది. ఇక జింకలు, నెమళ్ళు వంటివి హెచ్సియు చుట్టూ ఉన్న భూములు మొత్తం కలియ తిరుగుతాయని అటవీ శాఖ వివరించింది. గతంలో అడపాదడపా నెమళ్ళు గాయాల పాలైనట్లు, చనిపోయినట్లు హెచ్సియు నుంచే తమకు సమాచారం వచ్చేదని, దానిని అనుగుణంగా వాటి సంరక్షణకు చర్యలు తీసుకునే వాళ్ళమని తెలిపింది. ఒకవేళ వాటిని ఇంకో ప్రాంతానికి తరలించామని కోరితే ఆ ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా అటు ప్రభుత్వానికి ఇటు హెచ్సియుకు తెలియజేసింది. సో సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీకి అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అటవీ శాఖ కూడా కొన్ని వివరాలు అయితే ఇచ్చింది. ఇక్కడ నెమళ్ళు దానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయి, మిగతా ప్రాంతాల్లో లేవు అని చెప్పి కూడా వివరణ అయితే ఇచ్చింది. దానిపై మరికొన్ని రోజులలో అయితే స్పష్టత అయితే రానుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. హైకోర్టు పేరుతో నకిలీ ఉత్తర్వులు. శంషాబాద్ పైగా భూముల వ్యవహారంలో వెలుగులోకి. హైకోర్టు సీరియస్, సిట్ దర్యాప్తుకు ఆదేశం. భూములపై యథాతథ స్థితి కొనసాగిస్తూ ఉత్తర్వులు. సో హైకోర్టు పేరుతో నకిలీ ఉత్తర్వులు అయితే జారీ. చూడొచ్చు, ఒకసారి చూద్దాం. శంషాబాద్లోని వివాదాస్పద పైగా భూములపై హక్కుల కోసం హైకోర్టు పేరుతో నకిలీ ఉత్తర్వులు సృష్టించిన వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టక ముందే ఆయన పేరుతో నకిలీ ఉత్తర్వులు తయారు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇది న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది. ఈ వ్యవహారంపై నివేదిక తెప్పించుకున్న హైకోర్టు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ను ఆదేశించింది. ఆ ఫిర్యాదుపై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శంషాబాద్ భూముల విషయంలో నకిలీ ఉత్తర్వులు. హైకోర్టు జడ్జికి సంబంధించి ఆయన పేరుతో నకిలీ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో ఈ విషయంలో హైకోర్టు అయితే సీరియస్ అయింది, పూర్తి వివరాలు తెచ్చుకుంది. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ కూడా ఆదేశించింది. అదేవిధంగా దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో ఇవి ఏప్రిల్ 12కు సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడవారు.